కథాస్రవంతి పేకాట భాగవతం కథ రచన శ్రీ దాట్ల దేవదానంరాజు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. శ్రీ దాట్ల దేవదానంరాజు యానాంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఉపాధ్యాయునిగా పదవి విరమణ చేశారు. అనేక కథలు, కవితలు, వ్యాసాలు రాశారు. యానాంను పూర్తిగా పరిశోధించి యానాం చరిత్ర రాశారు. అనేక పురస్కారాలు, బహుమతులు వీరి రచనలకు గాను పొందారు. మృదు స్వభావి, స్నేహశీలి అయిన వీరి కథలు కథా సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. ఆ రోజు ఆదివారం, స్కూలుకి సెలవు. ఏమీ కాలక్షేపం కాక వీధిలోకి వచ్చాను. కొంత దూరం నడిచానో లేదో సన్నగా తుంపర్లు పడడం మొదలెట్టింది. భారీగా వర్షం పడేటట్లుగా ఉంది వాతావరణం. మా కోలంక గ్రామానికి ఒకే వీధి. ఆ వీధి నెహ్రూ బొమ్మ దగ్గర నుంచి 1 కిలోమీటర్ పొడవుండి రోడ్డుకి ఇరువైపులా కట్టిన నీళ్లతో ఉంటుంది. కచేరీ దాటేనో లేదో ఓ ఇంటి అరుగు మీద నుంచి అరుపు వినిపించింది. ఏమాయ్ దేవా, ఈవేళ చతుర్ముఖ పారాయణానికి కూర్చుందామా అని వెంకన్నబాబు గారు పిలిచారు. ఒక్కసారిగా మెహబూబ్ అలీ గుర్తుకొచ్చాడు. ఆయన వ్యాసాలు చాలా శ్రద్ధగా గమనిస్తున్నాను. నా మనస్థితిని బేరీజు వేసుకున్నాను. ఓకే, ఫైన్, నా అంగీకారాన్ని తెలియచేశాను. ఎక్కడ వేద్దాం అడిగారాయన. మాకు ఓ చోటు అంటూ లేదు, అందుకే అడిగారాయన. మా ఇంటి దగ్గర కూర్చుందామని చెప్పాను. ఆ తర్వాత ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. ఎవరో కుర్రాడిని పేకలకు పంపించి మిగిలిన ఆటగాళ్లకు కూడా కబురు పెట్టారు. ఆయన గొడుగు తీసుకుని రాగానే మరల వెనుకకు మా ఇంటికి బయలుదేరాం. ఈలోపుగా రాజబాబు గారు, జింబు, అసలు పేరు సూరి అయినా మేము అలాగే పిలుస్తాంలేండి, రంగా, కృష్ణ వచ్చేశారు. నేను ఎప్పుడో గానీ పేకాట్లో కూర్చోను. స్కూల్లో పాఠాలు చెప్పి ఇంటికి వచ్చి సాయంత్రం ఏవో పుస్తకాలు చదువుకోవడం నా అలవాటు. టేబులు, కుర్చీలు సర్ది డబ్బు తీసుకుని రావడానికి లోపలికి వెళ్ళాను. నేను తిరిగి బయటకు వచ్చేటప్పటికి పేకలు వచ్చేసాయి. ఒక్కసారి వాళ్ళకేసి చూశాను. జింబు, రంగా తప్ప అందరూ లుంగీలలో ఉన్నారు. మెహబూబ్ అలీ పేకాట గుర్తుకొచ్చింది. ఆటగాళ్లు 5 గురించి ఒక్కసారి ఆలోచించాను. అప్పుడు నేను రూఢిపరుచుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి. ఇది కొత్త చోటు కాదు, ఆటకింతను వసూలు చేసే చోటు అసలు కాదు. ఇక ఇందులో ఇంచుమించు అందరూ సమాన జోడీలే. అయితే మాలో వెంకన్నబాబు గారు, రాజబాబు గారు వయస్సులో బాగా పెద్ద. వెంకన్నబాబు గారు కుర్రాళ్ళలో కుర్రవాడిగా, పెద్దవాళ్లలో పెద్దవారిగా ఉండడం వల్ల ఆయన దగ్గర మాకు సంపూర్ణమైన చనువు ఉంది. పోతే రాజబాబు గారు, ఆయన పర్వాలేదు. ఇందులో కొత్తవారు గాని, మా బాసులు గాని లేరు. ఇక మోసపూరితమైన ఆటగాళ్ల గురించి ఒక్క జింబు మీదే అనుమానం. 2 సంవత్సరాల క్రితమే వీరి కుటుంబం కోలంకలో భూములు కొనుక్కుని స్థిరపడిపోయారు. వీడి గురించి బోలెడు కథలున్నాయి. కైకవోలులో ఉన్నప్పుడు పెద్దాడు చౌదరీలతో పేకాట ఆడేవాడని, పేకాటలో చాలా సంపాదించాడని, పెద్ద స్టేకులో ఎప్పుడూ విన్నింగ్ హ్యాండ్ అని, తర్వాత అక్కడ వారు ఇతనితో పేకాట ఆడడానికి భయపడేవారని, ఇలా ఎన్నో. అయితే నాకు వ్యక్తిగతంగా జింబుతో స్నేహం ఎక్కువ. బొత్తిగా అంత మోసం అతనిలో లేదేమోనని నా నమ్మకం. ఇక రంగా, కృష్ణల గురించి, వీళ్ళిద్దరూ ఇంచుమించు నా స్థాయి వారే. మెహబూబ్ అలీ చెప్పినట్లు నేను వీళ్లతో ఆడవచ్చును. ఆ వ్యాసాలు చదవడం మొదలుపెట్టిన తర్వాత పేకాటలో కూర్చోవడం నాకు ఇదే మొదటిసారి. అందుకే ఆయన సలహాలు పాటించి లాభం పొందగలవనే ఆశ నాకుంది. నాకింకొక ప్లస్ పాయింట్ ఏమిటంటే, వారెవ్వరూ పేకాట గురించి చదవలేదు. సరే, అందరూ కట్టుకోసుకుని సర్దుకుని కూర్చున్నాం. పేక పంపకం పూర్తయింది. నా పేకని పరిశీలించాను. ఒక సీక్వెన్సు ఇస్పేట్ ఆసు, రాజు, మదాం ఉన్నాయి. ఒక సెంటర్ కార్డు సీక్వెన్స్ ఫైర్ ఉంది. ఒక ఢంకా ఉంది. మిగిలిన 5 ముక్కల్లో 2 9 మినహా విడి కార్డులే. ఇది జాక్పాట్. ఆట గెలిచే కారణాంశాల స్థాయి ఎట్లా ఉంది? ఆడదామా, డ్రాప్ చేద్దామా ఆలోచిస్తున్నాను. ఒక్కసారి నాకు వెనుకగా వెచ్చని ఊపిరిలా తగిలింది. ఆ ఊపిరి మెహబూబ్ అలీదే, సందేహం లేదు. ఏమంటాడు? ఛాన్సెస్ ఆర్ వెరీ ఫ్యూ, బెటర్ టు డ్రాప్. ఉస్సురని డ్రాప్ చేసేశాను. వెంకన్నబాబు గారు పక్కకి తిరిగి పొత్తు నుండి తీసుకుంటున్న కార్డు చూశాను. డామ్ షిట్, అది నా సెంటర్ కార్డు బిట్టిక్ కార్డు. అబ్బా అలీ, చంపేశావయ్యా. చాలాసేపటికి గాని ఆ ఆట పూర్తి కాలేదు.
అనవసరంగా ఆలీలా ఆలోచించి పాడు చేసుకున్నాను. ఖచ్చితంగా ఆ కార్డుతో నా పేక గెలిచే అవకాశం పెరిగింది. తర్వాత ఆట పంపకం పూర్తయింది. ఆట కలుపుతున్నప్పుడు లేదా ఆడుతున్నప్పుడు జింబు ఏదో వాగుతూనే ఉన్నాడు. అది అతని పాడు అలవాటు. వెంకన్నబాబు గారు అందుకే ఎప్పుడూ తిడుతూ ఉంటారు కూడా. ఈసారి ముక్కల్ని చూశాను. 10 జోకర్లు. నా పేకలో ఒక సీక్వెన్సు, ఒక 10, మిగిలినవి ఒకదానికోటి సంబంధం లేవు. మీరు ఆడేదెప్పుడు గెలవడం కోసమే, ఇంకొకరికి ఓకులు లెక్కపెట్టి డబ్బులు పంచడానికి కాదు. మీ పేకను ఎట్టి పరిస్థితుల్లోనైనా షో చూపించగలరా? నో. రైట్ హా, డ్రాప్. ఆ తర్వాత జరిగిన 6 ఆటలలో ఒక ఆట మాత్రమే షో చేయగలిగాను. గెలిచిన ఆ ఆటకు చాలా తక్కువ డబ్బులు కలెక్ట్ అయ్యాయి. వర్షం ఉధృతమైంది. ఉరుములతోనూ గాలితోనూ బయట వాతావరణం తీవ్రంగా ఉంది. గది సిగరెట్ల పొగతో నిండిపోయింది. నేను సిగరెట్లు విపరీతంగా కాల్చివేస్తున్నాను. ఆటలు పడకపోవడంతో నాకు ఏమాత్రం ఉత్సాహం లేదు. అనవసరంగా వీళ్ల మధ్య కూరుకుపోయాననిపిస్తోంది. ఆటలోని మిగిలిన ఆటగాళ్లు రాక్షసుల్లా కనిపిస్తున్నారు. అసలు పై వాతావరణం ఇలా ఉండడంలో బయటికి వెళ్లకుండా ఉంటే ఈ మానసిక వ్యధ తప్పేది. లేచి లోపలికి వెళ్లి మా శ్రీమతితో టీలు పెట్టమని చెప్పి మళ్లీ వచ్చి కూర్చున్నాను. ఈసారి ప్రభుత్వం కన్ను అధ్యాపకులపై పడిందేమిటి? వాళ్ల ట్యూషన్లపై ఒక్కసారిగా దాడి చేసిందట. పేక కలుపుతూ కృష్ణ అంటున్నాడు. నిజానికి ఈ విషయంలో ప్రభుత్వానికి ఏమీ తప్పులేదు. క్లాసుల్లో పాఠాలు చెప్పకుండా ట్యూషన్ల పేరిట వేలు గడుస్తున్న వారికి చక్కని గుణపాఠం. జింబు సిగరెట్ పొగ విదిలిస్తూ అన్నాడు. నా ముక్కలు తీసుకుంటూ, ఏమాత్రం శ్రమ పడకుండా బల్ల కిందకు మాత్రమే చెయ్యి పెట్టి తను చేసి తీరవలసిన పనికే లంచాలు గుంజుతున్న వాళ్ళకంటే ఈ లెక్చరర్లు నయం కాదు. కాస్త శ్రమపడి కష్టపడి సంపాదిస్తున్నారు అన్నాను. ఏమైనా ఆట దిశ మార్చాలి. సాఫీగా జరుగుతున్న ఆట దిశ మార్చడానికి తప్పుడు పంపకమన్నా చెయ్యాలి, లేదా ఒక చెత్త పేక ఆడి ఎండి అన్నా చెయ్యాలి. చేతిలోని పేక ముక్కలు పరిశీలించాను. ఆట ఆడటానికి ఏమాత్రం పనికిరాదు. అయినా ఎండి చేసేందుకు పొత్తు నుండి ముక్కలాగాను. డైమండ్ జాకీని డిస్కార్డ్ చేశాను. అంతే. దానితో ఏసీడీసీ అని చెప్పి రంగ షో చేశాడు. తల పట్టుకుని ఫుల్ కౌంట్ లెక్కపెట్టి ఇచ్చాను. అందుకే పేకాట ఆడేటప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పని చేసినా దాని వెనుక సరైన హేతువాదం, కారణాలు ఉండాలి అన్నాడు. లేకపోతే కంట్రోల్ తప్పి ఎంత డబ్బైనా పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఆ రౌండ్ పూర్తయ్యాక టీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళాను. శ్రీమతి కుడి చేతిని ఎడం చేతితో పట్టుకుని పళ్ల బిగువన బాధ అనుభవిస్తూ చతికిలపడి కూర్చుంది. ఏమిటి ఏమిటి అంటూ గాభరాగా దగ్గరికి వెళ్ళాను. కళ్ళంట నీళ్లు కారుతున్నాయి. మరుగుతున్న టీని చేతి మీద పోసుకుందట. కాసేపు ఓదార్చి టీలను కప్పుల్లో సర్ది పట్టుకొస్తుంటే అప్పుడందు ఏడుస్తూ, నేను కాలిపోయినా పర్వాలేదు, మీకు మాత్రం ప్యాకాట్ ఉంటే చాలు. మా శ్రీమతి మాట వినిపించినా వినిపించినట్లే నెమ్మదిగా వీధి గదిలోకి వచ్చేశాను. రా రా అంటూ వెంకన్నబాబు గారు తొందర పెడుతున్నారు. నా మనస్సంతా గజిబిజిగా ఉంది. డబ్బులు చాలా పోగొట్టుకున్న కారణంగా విసుగ్గాను, అసహ్యంగానూ ఉంది. జేబు తరుగుతున్న కొద్దీ బుర్ర పనిచేయడం మానివేసింది. ఏం ఆడుతున్నానో, ఎలా ఆడుతూ డిస్కార్డ్ కొడుతున్నానో తెలియకుండా ఆడుతున్నాను. ఉద్రేకం పట్టలేక కంట్రోల్ తప్పి చెమటలు పట్టి దిగాలుగా ఉన్న పరిస్థితుల్లో అప్పుడు అనిపించింది, పేకాటలో డబ్బులు పోయే రోజున సాధ్యమైనంత తక్కువ పోయేలా చూసుకో. లిమిట్ దాటేవంటే నీ పని గుండుసున్నాయే. ఈవేళ సాయంత్రం వరకు ఆడితే ఎంతైనా పోగొట్టుకోవలసి వచ్చును. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక తప్పుకోవడం మంచిది అనిపించింది. ఓ అరగంట గడిచాక, సారీ, తలనొప్పి భరించలేకపోతున్నాను, ఇక నేను ఆడలేను, మీరు కంటిన్యూ చెయ్యండి అని చెప్పి లేచాను. వాళ్ళు పరిహాసంగా నవ్వుతూ ఏదో అంటూ ఉంటే లోపలికి వచ్చేశాను. మంచం మీద పడుకుని పైన తిరుగుతున్న ఫ్యాన్ చూస్తూ అనుకున్నాను, ఈవేళ ప్యాకెట్లో పోగొట్టుకున్న డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేశానని అనుకుంటున్నాను. రేపు కూడా సెలవే కదా, ఎలాగైనా సిట్టింగ్ ఏర్పాటు చేసి నా డబ్బులు వడ్డీతో సహా బ్యాంకు నుండి విత్డ్రా చేసుకోవాలి. మీరింతవరకు పేకాట భాగవతం కథ విన్నారు. రచన శ్రీ దాట్ల దేవదానం రాజు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ 1988 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురించబడింది. కథానిలయం నుంచి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి.
ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి